నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రణాళికబద్ధంగా నిడదవోలు అభివృద్ధి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఇంధనం పొదుపుతో భవిష్యత్తుకు రక్షణ, పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ కీర్తి చేకూరి. మెడికల్ విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భరోసా. హస్తకళాకారులను ఆదరించి ప్రోత్సహించాలి, ఏపీ హెచ్సిఎస్సి చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్. మాజీ కార్పొరేటర్ గుత్తుల మురళి హఠన్మరణం, ఘనంగా నివాళులర్పించిన వైసీపీ శ్రేణులు. ఇక డీటెయిల్స్ చూస్తే, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా వేద మంత్రోచ్చరణ నడుమ నిడదవోలు మండలం సమిశ్రగూడెం ఎంపీడీఓ ఆఫీసులో స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ అధ్యక్షుడిగా మంత్రి కందుల దుర్గేష్ వ్యవహరించనున్నారు. డిప్యూటీ కలెక్టర్ స్థాయి ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ప్రణాళిక విభాగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత నియమించబడిన ఒక యంగ్ ప్రొఫెషనల్ గ్రామ సచివాలయాల నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన 5 ఉద్యోగులు వ్యవసాయం, ఆక్వా, లైవ్ స్టాక్, పారిశ్రామిక సేవా రంగాలతో పాటు రియల్ టైమ్ గవర్నెన్స్, P4 మరియు పబ్లిక్ ఇంటర్స్పేస్ కోఆర్డినేటర్లుగా పనిచేయనున్నారు. దుర్గేష్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి నియోజకవర్గ అభివృద్ధిపై అధ్యయనం చేసి అమలు చేసేందుకు ఇదొక చక్కని వేదికగా ఉపకరిస్తుందని అన్నారు. రాష్ట్రంలోని నియోజకవర్గాలకు ఇదొక నమూనాగా మారాలని టీంకు సూచించారు. P4ను విజయవంతంగా అమలు చేయాలని అన్నారు. ఓం శ్రేయాజ్ఞవల్క్యగురుభ్యో నమః. ఓం ధ్రువంతే రాజావరుణా ధ్రువం దేవా బృహస్పతిః ధ్రువందేంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా కొన్ని మనకి నియోజకవర్గంలో అన్రిజాల్వ్డ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ మార్గదర్శులు ఎవరిని ఇస్తారని ఐడెంటిఫై చేసి కొన్ని చిన్న పనులు అయినా సరే వాళ్ళు చేయించగలిగితే జాతీయ ఇంధన వారోత్సవాల సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ పొదుపు వార్షికోత్సవాల పోస్టర్ను కలెక్టర్ కీర్తి చేకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు వై జంక్షన్ కరెంట్ ఆఫీస్ నుంచి దేవి చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, విద్యుత్తును ప్రకృతి వనరుగా కాకుండా అమూల్యమైన సంపదగా భావించినప్పుడే ఇంధన పొదుపు లక్ష్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అవసరం ఉన్న చోట మాత్రమే విద్యుత్ వినియోగించాలని, దుర్వినియోగాన్ని నివారించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విద్యుత్ పొదుపు వల్ల వినియోగదారుల బిల్లులు తగ్గడమే కాకుండా రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారం తగ్గుతుందని, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం చేస్తుందని తెలిపారు. ఎస్సీ కె తిలక్ కుమార్ మాట్లాడుతూ, డిసెంబర్ 14 నుంచి 20 వరకు జాతీయ ఇంధన వారోత్సవాలు నిర్వహిస్తున్న క్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించామన్నారు. విద్యుత్ పొదుపు అవసరంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈఈ నక్కపల్లి శామ్యూల్, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు జిపిబి నటరాజన్, ఎన్ నారాయణప్పారావు, పి స్టెఫెన్, కె ఆదినారాయణమూర్తి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రతి కన్జ్యూమర్కి విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. నెంబర్ 2, రాష్ట్రానికి అదనపు బర్డెన్ ఉండదు. మూడవది ఏంటంటే
మనకి ఈ పర్యావరణ పరిరక్షణ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి విద్యుత్ అనేది మనం అది ఒక నేచురల్ రిసోర్సెస్ కింద కాకుండా అది ఒక అమూల్యమైన ఒక వస్తువుగా భావించి మనకి ఎంత అవసరమైతే అంతా వాడుకొని ఇంట్లో అన్నెసరిగా ఒక చోట ఉండి అన్ని లైట్లు వెలిగించుకొని ఒక చోట ఉండి అన్ని ఫ్యాన్లు తిరిగి ఒక రూమ్లో ఉండి 3 రూముల్లో ఏసీలు వేసుకుని అలాగ ఉండి పర్వాలేదులే అనుకునే యాటిట్యూడ్ నుండి అందరూ కూడా కొంచెం ఎప్పుడు ఎక్కడ అవసరమైతే మనం ఆన్ చేసుకోండి, ఎక్కడ అవసరం లేకపోతే దాన్ని ఆఫ్ చేసుకోండి. ఇంతకన్నా పొదుపు అవసరం లేదు. మీరు దయవించి మా యొక్క విద్యుత్ సంస్థ తరపున అందరికీ అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే ఈ యొక్క పత్రికాముఖంగా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ చేస్తున్న అప్పీల్, మీకు అవసరమైనప్పుడు వాడుకోండి, ఆనందంగా వాడుకోండి, అవసరం లేనప్పుడు మాత్రం ఆఫ్ చేయండి. సోలార్ ఎనర్జీ అనేది మనకి చాలా అవసరం. ఇప్పుడు రాష్ట్రంలో మనం 4వ స్థానంలో ఉన్నాం ఈ ప్రమోషన్లో. మనం ప్రథమ స్థానంలో ఏలూరు ఉంది. మనం వారికి మనకి ఇంచుమించు ఒక 800 మంది కన్జ్యూమర్స్ తేడా ఉన్నాం అంతే. మార్చి లోపు 6,000 మంది, కనీసం 6,000 మందికి ఈ సోలార్ ఎనర్జీ పెట్టుకునే విధంగా ఎంకరేజ్ చేస్తున్నాం. మీరందరూ కూడా ఈ మన పత్రికా మిత్రులు కూడా మీరు కూడా సోలార్ వేయించుకోవాలండి. ఎందుకంటే బ్యాంక్ లోన్లు ఇస్తున్నాయి కాబట్టి మీరు ఇంతవరకు కడుతున్న కరెంటు బిల్లే బ్యాంకు కడితే మీకు ఇంచుమించు 5 ఏళ్ళలో మీకు ఆ లోన్ క్లియర్ అయిపోతుంది. తర్వాత ఇంకొక 20 ఏళ్ళు మీకు సోలార్ ఫ్రీ అయిపోతుంది. కాబట్టి అందరూ సోలార్ వేయించుకోవాల్సిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ అండి. మెడికల్ కాలేజీ అసంపూర్తిగా ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాక చొరవ తీసుకొని 11 కోట్లతో ఎంసీహెచ్ బ్లాకుల్లో 2 అంతస్తులు పూర్తి చేయటం వలన థర్డ్ ఇయర్ విద్యార్థులకు క్లాసులకు అనువుగా ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. మంగళవారం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూటమి నాయకులతో ఆయన సందర్శించారు. విద్యార్థులు, సిబ్బంది, ఏపీఎంఎస్ ఐడీసీ అధికారులతో సమావేశమయ్యారు. విద్యార్థులు పలు సమస్యలను, ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ భవనం, హాస్టల్ నిర్మాణ పనులు మందగమనంగా జరగటం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించి సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడుతూ కాలేజీకి టైం లైన్ రావాలని, హాస్టల్ నిర్మాణం G+7 నిర్మాణ దశలో ఉందన్నారు. హాస్టల్ నిర్మాణం కూడా తగిన సమయంలో పూర్తి కాకపోతే విద్యార్థులు ఇబ్బంది పడతారని అన్నారు. ఇక్కడ గుర్తించిన సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ దృష్టిలో పెడతానని ఎమ్మెల్యే వాసు చెప్పారు. ఆయన వెంట ప్రిన్సిపల్ శివప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పివివి సత్యనారాయణ, కూటమి నాయకులు ఉన్నారు. హాస్టల్ టు కాలేజ్ వేలో సార్, రాజకీయాలు పక్కన పెడితే మీ వల్ల ఇంత నష్టం కలిగినాయి కదా కాలేజెస్కి. ఎక్కడికైనా సరే బాధ్యతగా వచ్చి పిల్లల్ని అడిగి నీకు ఇది ఉందా అది ఉందా అని ఎవరైనా వచ్చి అడిగారా వైసీపీ వాళ్ళు ఈ రోజు దాకా? 2 సంవత్సరాలు అవుతా ఉంది. అంటే గాలికి వదిలేస్తారా? గెలిస్తేనే ఇక్కడికి వస్తారా? గెలిచినా ఓడినా బాధ్యత అనేది ఉండాలి కదా. రాజకీయ పార్టీలుగా ఏమీ లేవు. సమస్యలు ఉన్నాయి, చర్చిస్తున్నాం. ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ వాళ్ళని ఒక టైం లైన్ అడిగాం. తప్పకుండా టైం లైన్కి కట్టుబడి చెయ్యాలి. అంశాన్ని గౌరవ మంత్రి గారి దృష్టిలో కూడా తీసుకెళ్తాం, సత్యకుమార్ యాదవ్ గారి దగ్గర కూడా. అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెడతాం. ఎందుకంటే ఇది విద్యార్థుల ఒక భవిష్యత్తుకి సంబంధించింది. ఇక్కడ మనం కాలయాపన చేస్తానంటే ఊరుకునే పరిస్థితి ఉండదు. చేయగలిగేవి అన్నీ చాలా చిన్న చిన్న పనులు, ఇవన్నీ కూడా చేస్తాం. ఏదైతే ఈ యొక్క బాధ్యత తీసుకున్నామో పూర్తి చేసుకుంటాం. విద్యార్థులకి మంచి విద్య కూడా అందిస్తామని కూడా తెలియచేస్తూ ఇంకా చాలా చెప్పున్నారు. అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా సరిచేసే కార్యక్రమం తీసుకుంటామని కూడా తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గాంధీ శిల్ప బజార్ ప్రదర్శనకు అమ్మకాలు జాంపేట ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపంలో డిసెంబర్ 15 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నట్లు చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. జాంపేట శ్రీ ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన గాంధీ సిల్క్ బజారును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దేశం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 40 మంది ప్రతిభావంతులైన హస్తకళాకారులు ఈ గాంధీ శిల్ప బజార్లో పాల్గొని తమ స్వయం కృషితో తయారు చేసిన సాంప్రదాయ హస్తకళా ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం కల్పించామన్నారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హస్తకళాకారులను ప్రోత్సహించేందుకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించడం గర్వకారణమన్నారు. వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం విశ్వ, ఓఎస్టీ ఐవి లక్ష్మీనాథ్, అసిస్టెంట్ మేనేజర్ సిహెచ్ వీరబాబు, అసిస్టెంట్ డైరెక్టర్ డిసిహెచ్ ఎన్ అపర్ణలక్ష్మి, సుబ్రహ్మణ్య దేవస్థానం చైర్మన్ వైవిడి ప్రసాద్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తిలి సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్, కార్పొరేషన్ల డైరెక్టర్లు ప్రియా సౌజన్య, భాషా లిమ్రా, ఆర్డిఎస్ ప్రసాద్, జీవిత, మేనేజర్ మౌనిక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 9 అవార్డ్స్ సాధించగలిగాం. ఈ ఘనత మన ముఖ్యమంత్రి వర్యుది, అలాగే మన ఉప ముఖ్యమంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిదని నేను చాలా ఆనందంగా తెలియజేస్తున్నాను. 29 అవార్డ్స్లో ఆల్మోస్ట్ 9 అవార్డ్స్ మన రాష్ట్రానికి వచ్చాయి. నిన్నలే మన నైన్త్ మన రాష్ట్రపతి చేతుల మీదుగా మన రాష్ట్రం నుంచి 5 మంది కళాకారులు, దాంట్లో 3 తోలుబొమ్మలాట కళాకారులు, ఒకరు కలంకారి, ఒకరు బుడ్డ కలంకారి, వీళ్ళు మన స్వయాన రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు మన రాష్ట్రానికి తెచ్చారు. మనకి ఎంతో గర్వకారణం. మన ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మనము ఈ హస్తకళలకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మన ప్రధానమంత్రి గారు లోకల్ టు గ్లోబల్ అనే నినాదంతో మన దేశం నుంచి మనం తయారు చేసిన ప్రతి వస్తువును కూడా దేశంలోనే కాదు అక్రాస్ ద గ్లోబ్ పంపించాలనే ఆలోచనలో ప్రధానమంత్రి గారు ఉన్నారు. అలాగే ఎప్పుడైనా మన అన్ని రాష్ట్రాల్లో చూస్తే రాష్ట్రాన్ని ముందుగా పరిగెత్తించే ప్రతి ఒక్క విషయంలోనే ముందుకు తీసుకెళ్లాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అలాగే హస్తకళలు అంటే మనం పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. ఆయన ఆఫీస్లో ఒక పెద్ద షోరూమ్ ఉంది. దాంట్లో దాదాపు ప్రతి ఒక్క రాష్ట్రంలో చేతితో తయారు చేసిన ప్రతి వస్తువును ఆయన షోకేస్లో పెట్టారంటే ఆయనకు ఈ హస్తకళాకారుల మీద పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ ఉందో, ఆయన ఈ యొక్క డివిజన్ని, ఈ యొక్క కార్పొరేషన్ని జనసేన తీసుకొని నన్ను ఇక్కడ దీనికి చైర్మన్గా నియమించేందుకు మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్, నగరపాలక సంస్థలో వైసీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్రావు సోమవారం రాత్రి హఠాన్మరణం చెందారు. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఇటీవలే మురళీధర్రావు గుండెకు స్టంట్లు వేశారు. సోమవారం సాయంత్రం విజయవాడ వెళ్లి వస్తుండగా కొవ్వూరు బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన స్థానిక సాయి హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. మురళీధర్రావు వయసు 56 సంవత్సరాలు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. స్థానిక 50వ డివిజన్ సిటీ సుబ్రహ్మణ్య నగర్లోని మురళీ స్వగృహానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకొని పార్థివ దేహానికి నివాళులర్పించారు. మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, మాజీ మంత్రి చెల్లిబోయిన వేణు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశ్రావు, జక్కంపూడి రాజా, మేడపాటి షర్మిలారెడ్డి, గుబ్బల రాంబాబు, అడపా శ్రీహరి, పోలు విజయలక్ష్మి, సంకిస భవానీప్రియ, నక్కా శ్రీనగేష్, బర్రే కొండబాబు, టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, మరుకుర్తి రవి యాదవ్, హరి బెనర్జీ, అజ్జారపు రమేష్ తదితరులు నివాళులర్పించారు. కోటిలింగాల కైలాస భూమిలో అంత్యక్రియలను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఏపీ ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఐక్యతగా ముందుకెళ్తున్నాయని గౌరవ అధ్యక్షుడు సిహెచ్ మధు, చైర్మన్ ఎన్వివిఎస్ ప్రసాద్, అధ్యక్షుడు వీరేంద్ర కుమార్, విశాఖ అధ్యక్షుడు బాబీ,
తూర్పుగోదావరి జిల్లా గౌరవ అధ్యక్షుడు అల్లు బాబీలు పేర్కొన్నారు. స్థానిక ఎల్ఐసి ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీరస్తు గ్రాండ్ ఫంక్షన్ హాలులో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో గౌరవ అధ్యక్షుడు మధు, అధ్యక్షులు వీరేంద్ర కుమార్లు మాట్లాడుతూ సభ్యుల సంక్షేమం, సేవా కార్యక్రమాల లక్ష్యంగానే అసోసియేషన్ నడుస్తుందని అన్నారు. సభ్యులలో ఏర్పడిన కొంత మనస్పర్ధల వల్ల గత 2 ఏళ్లుగా అసోసియేషన్ రెన్యువల్ కాలేదన్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో 2 వర్గాల మధ్య ఐక్యతను తీసుకురావడం జరిగిందన్నారు. జిల్లాల్లో అసోసియేషన్లకు కార్యాలయాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరారు. వచ్చే నెల 3, 4, 5 తేదీలలో వైజాగ్ కన్వెన్షన్ హాలులో వైజాగ్ ఫోటో ట్రేడ్ షో జరుగుతుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విశాఖ అధ్యక్షుడు బాబీ తెలియజేశారు. అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరిబాబు, వివిధ జిల్లాలకు చెందిన అసోసియేషన్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరు కలిపి సుమారుగా ఒక 50,000 మంది ఫోటోగ్రాఫర్ పరోక్షంగా ఈ వృత్తి మీద డిపెండ్ అయ్యి ఏదైనా 75,000 దాకా ఈ వృత్తిని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. చిన్న సమస్య వల్ల రెన్యూలు మాత్రమే ఆగింది. కేవలం రెన్యూలు మాత్రమే ఆగిందండి. ఆంధ్రప్రదేశ్ బ్యానర్ మీద ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. సో మా అన్నతమ్ములు అందరం కూడా కలిసి ఈ రోజున ఏదైతే ఆగిందో ఆ రెన్యూల్ ప్రక్రియ పూర్తి చేసి మళ్ళీ మీ అందరూ ముందుకి ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అంతా కూడా సఖ్యతతో, ఏకాభిప్రాయంతో మేము ముందుకు వచ్చింది. ఏదైతే 2011లో నవంబర్ నెల 2011 11వ తారీఖున ఎన్నికైన టీం ఏదైతే ఉందో ఆ టీము ఇప్పటి వరకు నా వెనుకన్న టీము మళ్ళీ కొత్తగా అందరూ అవకాశం ఇచ్చి రానున్న 2 సంవత్సరాల్లో కూడా ముందుకెళ్ళేటట్టు పెద్దలందరూ దానికి ఆశీస్సులు ఇచ్చారు. అలాగే మరి అదేవిధంగా వైజాగ్ నుంచి మాతో పాటు అప్పుడు ఎన్నికైన టీం ఏదైతే ఉందో వారిని ఈ టీంలో కలుపుకొని మధు గారికి గౌరవాధ్యక్షులు ఇచ్చి ఆయన గౌరవపూర్వకంగా దీంట్లోకి వచ్చారు. సో మేము అందరూ ఒక టీంగా ఏర్పడి రేపు రానున్న రోజుల్లో మంచి సర్వీస్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్కి ఈరోజు శుభదినం. ఎందువల్లంటే గత 2.5 సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ 2 వర్గాలుగా విడిపోయి ఎవరి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఏదైనా కలిసి ఉంటే కలదు సుఖము. దేనికి వెళ్ళినా సరే, ఇప్పుడు గవర్నమెంట్కి ఏదైనా మనం వెళ్ళామంటే ఏంటి మీరు 2 అసోసియేషన్ ఉన్నాయంటే అనేసరికి చులకనైపోతాం. ఏదైనా ఒక అసోసియేషన్ అయితేనే దాని గౌరవం ఉంటుంది. మనం వెళ్ళిన ద్రౌపది ధర్మం తప్పలేదని, ఆమె ధర్మమే ఆమెకు అక్షయ వస్త్రాలుగా వచ్చాయని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. టీ నగర్ హిందూ సమాజంలో షణ్ముఖ శర్మ మహాభారత ప్రవచన యజ్ఞం 19వ రోజుకి చేరుకుంది. స్థానిక టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం ప్రతిరోజు సాయంత్రం కొనసాగుతోంది. ఇందులో భాగంగా శ్రీ షణ్ముఖ శర్మ 19వ రోజు ప్రవచనం కొనసాగిస్తూ తన తమ్ములతో హస్తిన చేరుకున్న ధర్మరాజు జూదం ఆడటానికి సన్నద్ధుడవుతాడని తెలిపారు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, ధృతరాష్ట్రుడు, విదురుడు ఇలా అందరూ జూదం చూడటానికి వచ్చారు. సభలో గొప్ప పండితులు, జ్ఞానులు వంటి పెద్దలు ఉన్నారు. ఇంతకీ నాతో పందెం ఓడేది ఎవరని ధర్మరాజు అడుగుతాడు. జూదం నాతోనే గాని నేను నా మామ స్వకుని ద్వారా ఆడతానని దుర్యోధనుడు బదులిస్తాడు. ద్రౌపది వస్త్రాపహరణం శ్రీకృష్ణుడు చేసిన సాయాన్ని కళ్ళకు కట్టినట్లుగా వివరించారు ఆయన. అన్ని సంఘటనలు అర్థమయ్యేలా వివరణలను ఇచ్చారు. నువ్వు చాలా ఉత్సాహపడిపోతున్నావు జూదం ఆడదామని చెప్పేసి. జూదం అనేదే నికృతి, అంటే కపటంతో కూడినటువంటిది. అది పాపం కూడా. ఎందుకంటే ఇందులో పరాక్రమం ఉందా? క్షత్రియులు గుచ్చితమైన పరాక్రమమా ఇందులో లేదు. నిశ్చితంగా ఇది నీతి అనే రాజనీతి లాంటి నీతి కూడా లేదు ఇక్కడ. అలాంటి జూదాన్ని నువ్వు ఏదో గొప్పగా అన్నట్లుగా ఎందుకు మాట్లాడుతున్నావు? నచ్చే నీతి ధ్రువారాజన్ కింత్వం ద్యూతం ప్రశంససి. దాన్ని ఎలా నువ్వు పొగడగలుగుతున్నావు? పైగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవ్వరూ కూడా జూతాన్ని ప్రశంసించరు. ఏదో నువ్వు తెచ్చుకున్న నీతో పాటు ఉన్నటువంటి జూదరులు తప్ప వాళ్ళ ఆహావాన్ని ప్రశంసించవచ్చు. పైగా క్రూరినిలాగా
అనుచితమైన మార్గంలో మమ్మల్ని జయించాలని అనుకోకు సుమా. ఈ మాట కూడా స్పష్టంగా చెప్తున్నాడు. శకుని మైవ నో జైషీహి అమార్గేణ నృశంసవత్. నృశంసవత్ అంటే క్రూరుని వలె చెయ్యరా సుమా అని చెప్పగానే శకుని అంటున్నాడు, ఈ మాటలు నికృతి గురించి నువ్వు మాట్లాడేవి కదా, అసలు దోషం ఎవరికి వస్తుంది? దోషం అనేది పాచిక్కి వస్తుంది. యుద్ధం చేసే దానితోనే ఇక్కడ జరుగుతున్నది. ఎందుకంటే ఒకరిని ఓడించేది పాచిక. అది ఎలా పారుతుందో అది చూపించేటువంటి సంఖ్య బట్టి కదా మనం నిర్ణయిస్తున్నాం. కనుక దాని చేతనే ఇక్కడ దోషం కలుగుతుంది. పైగా మనం పందెం వేయడం వీటిలో సందేహించిన అవసరం లేదు. ఇది సుహృద్యూతంలో రాజులకి ఇది విధించినదే గనక ఉత్సాహంగా పాల్గొనవచ్చని సమర్థిస్తున్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు మళ్ళీ చెప్తున్నాడు, ధర్మశాస్త్ర ప్రమాణం చూపిస్తున్నాడు ఇక్కడ. అసిత దేవలులు మొదలైన వాళ్ళు స్మృతుల్లో చెప్పిన గొప్ప విషయం ఏంటి అంటే, ఏవ మహాయమసిత దేవలో మునిసత్తమ. అది చెప్తున్నది. విద్య, కుటుంబ అవసరాలు, వైద్యం నిమిత్తం 5గురికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ బీసీటీ తరపున తిలక్ రోడ్డులోని సిటీ ఎమ్మెల్యే కార్యాలయంలో సుమారు 50,000 ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కార్యకర్తల అవసరాలను తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తించిన వారికి ప్రతి 15 రోజులకు ఒకసారి ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తలు, నాయకులు నడిపే పార్టీ అని, ఈ పార్టీ కార్యకర్తల పార్టీ అని అన్నారు. అందుకే నాయకులు, కార్యకర్తలు గుర్తించి తమ వద్దకు పంపిన వారికి ఇలా ఆర్థిక సహకారం అందిస్తూ వారికి గౌరవం దక్కేలా చూస్తున్నామన్నారు. ఈ నియోజకవర్గంలో రాజకీయ పరంగా అనేకమైన అవకాశం ఉన్న పదవులన్నీ కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుందన్నారు. సమాజానికి హాని కలిగించే విధంగా ప్రవర్తించే వారి పట్ల తమ, ఇతరుల పార్టీ అని తేడా లేకుండా తాను తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలు కొందరిని బాధిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్య, వైద్యానికి, వారి యొక్క అవసరాలకి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్తించిన వారికి ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం చేయడం జరుగుతూ ఉంది ప్రతి 15 రోజులకి. నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, ఈ పార్టీ కార్యకర్తలు, నాయకులు చే నడిపే పార్టీ. ఈ పార్టీ కార్యకర్తల పార్టీ. ఈ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ, నాయకులు కానీ కోరుకునేది చాలా చిన్నవి. ఒకటి గౌరవం, ఒకటి స్పందించాలి. గౌరవం అంటే రాజకీయంగా తిరిగిన వారికి సరైన గుర్తింపు. స్పందన ఎలాగంటే వాళ్ళు తీసుకొచ్చిన సమస్యకి పరిష్కారం చూపించేది తర్వాత, ముందు పలకరింపు, స్పందించాలి. ఇవే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ కోరుకునేది నాయకుడి దగ్గర నుంచి. ఈ రోజున ఈ నియోజకవర్గ పరంగా, రాజకీయ పరంగా అనేకమైన అవకాశం ఉన్న పదవులన్నీ కూడా కష్టపడిన వాళ్ళని గుర్తిస్తూ ప్రతి నాయకులు, కార్యకర్తలు ఏదైతే వారి యొక్క వార్డు పరిధిలో ఉన్న అది ఆర్థిక పరమైన సమస్య కానివ్వండి, ఇంకేదైనా కానీ తీసుకొచ్చినప్పుడు స్పందిస్తూ వారందరికీ కూడా నేను చేయగలిగేది సాయం చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. అది ప్రతి 15 రోజులకు ఒకసారి. ఇది ఎందుకు చేస్తూ ఉన్నామంటే బాధ్యత. ఓటమి అనేది లేకుండా ఈ రోజున తెలుగుదేశం పార్టీ పరంగా మమ్మల్ని గౌరవిస్తున్న మా పార్టీ సభ్యులకి మేము చేయగలిగేది ఇదే. అదే చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా అదే కొనసాగిస్తూ ఉంటాం. ది జాంపేట దేవాంగ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపం నెంబరు 2 గుడి వీధిలో సంఘ అధ్యక్షుడు గంపా లీలా గిరిజా శంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సంఘ సభ్యుల సహకారంతో వేయించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతి సుందరి, రాజేంద్రనగర్ దేవాంగ సంఘ గౌరవ అధ్యక్షుడు బల్లా శ్రీనివాసరావు, గోరక్షణపేట దేవాంగ సంఘ అధ్యక్షుడు బల్లా శ్రీనివాస్, మయూరి శ్రీనివాస్, కార్యదర్శి నక్కిన ప్రసాద్, మాజీ తహసీల్దార్ కనకం చంద్రశేఖర్, ఆర్ఎస్ఎస్ చెన్నాప్రగడ శ్రీనివాస్, నారాయణపురం దేవాంగ సంఘం అధ్యక్షుడు మోరా వీరభద్రరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యదర్శి నల్లా శివశంకర్రావు, కోశాధికారి పింజర్ల భాస్కర్రావు, గౌరవ సలహాదారు పూర్ణిమా ప్రసాద్, మావూరి బాబురావు, మోతికి వినయ్, మనోజ్, కొమ్మన వీర్రాజు, ఆకాశపు సాంబ, కాసిన వెంకటప్పారావు, డాక్టర్ బల్లా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.
జై దేవంగ జై దేవంగ జై దేవంగ జై దేవంగ జై దేవంగ జై దేవంగ. దుస్తుల సేకరణ పంపిణీ కార్యక్రమంలో భాగంగా అవసరార్థులకు నిరాశ్రయులకు స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి పుష్కరాల రేవులో దుస్తుల పంపిణీ చేసినట్లు స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకుడు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన దుస్తుల పంపిణీ కార్యక్రమంలో రాంబాబు స్వయంగా పాల్గొని అవసరార్థులకు నిరాశ్రయులకు దుస్తులు అందించారు. ప్రతిరోజు పుష్కరాల రేవు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉచిత అన్నదానం జరిగే చోట సుమారు 500 మందికి దుస్తులను అందించామన్నారు. రాంబాబు మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల రోడ్లపై నివసిస్తున్న వారికి సరైన ఉద్యోగ ఉపాధి లేని వారు నిరాశ్రయులుగా మారుతున్నారని, వారికి కనీస సౌకర్యాలైన దుస్తులు దుప్పట్లతో పాటు ఉచితంగా స్వర్ణాంధ్ర ఆధ్వర్యంలో భోజనం పంపిణీ చేస్తున్నామన్నారు. అదనంగా ఉన్న దుస్తులను శుభ్రపరిచి ఇస్త్రీ చేసి లాలా చెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమానికి అందిస్తే అవి తిరిగి అవసరార్థులకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర మేనేజర్ హరికృష్ణ, సత్యనారాయణ, సూర్యదివ్య, సింధు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.